హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు వాళ్ళ బాబు బర్త్డే అని. పేరు ప్రకాష్ రెడ్డి. అలాగే సుకన్య గారు కూడా కామెంట్ చేశారు వాళ్ళ పాప బర్త్డే విష్ చేయండి అని. పేరు కృషిక రెడ్డి. సో మీరందరూ కూడా తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రకాష్ రెడ్డి, హ్యాపీ బర్త్డే నాన్న. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కృషిక, హ్యాపీ బర్త్డే తల్లి. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఈ రోజు కథ నా ప్రాణం నీ కోసం, ఎపిసోడ్ నెంబర్ 26. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. సాయంత్రం ఎప్పటికో మెలకు వచ్చిన వేద కళ్ళు తెరిచి చూస్తుంది. అప్పుడు అర్థమవుతుంది తానున్నది ఇప్పుడు రుద్ర ఇంట్లో అన్న విషయం. పక్కనున్న దియా కింద పడకుండా పిల్లోస్ అడ్జస్ట్ చేసి మొహం కడుక్కుందామని వాష్రూమ్కి వెళ్తుంది. ఒక్కసారిగా ఆ అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడే వేద లేచిందో లేదో చూడటానికి వచ్చిన రుద్ర వేద అరుపులు విని టెన్షన్ పడుతూ బాత్రూంలోకి వెళ్తాడు. ఏమైంది, ఎందుకలా అరిచావు అని కంగారు పడుతుంటే గట్టిగా కళ్ళు మూసుకొని బల్లి ఉంది అని చెప్తుంది. ఓ గాడ్, బల్లేనా? ఇంకేమైందో అని ఎంత టెన్షన్ పడ్డాను. బల్లికే అలా భయపడతారా? ఎక్కడుంది? నువ్వు ముందు కళ్ళు తెరువు, ఓపెన్ యువర్ ఐస్ అంటాడు రుద్ర. ఒక్క కన్ను మాత్రమే తెరిచి గోడ మీద ఉన్న బల్లిని చూసి అది వేదాన్ని చూస్తుండటం చూసిన వేద మళ్ళీ అరుస్తూ భయంతో రుద్ర వైపు తిరిగి రుద్రాని గట్టిగా హత్తుకొని తన పిడికిల్లో రుద్ర షర్ట్ బంధించి అదిగో అక్కడుంది అని ఇంతింత కళ్ళేసుకొని నా వైపే చూస్తుంది అని గోడ మీద ఉన్న బల్లి వైపు చూపిస్తుంది. కానీ రుద్రాకి అవేం వినిపించటం లేదు. వేద తనని హత్తుకునేసరికి షాక్తో చూస్తాడు. అబ్బా రాక్షసి, ఇలా కౌగిలించుకుంటే ఎంత బాగుందో అనుకుంటే ప్లీజ్ దాన్ని తోలేయి ప్లీజ్ అంటూ గట్టిగా కళ్ళు మూసుకొని వేద రిక్వెస్ట్ చేస్తుంటే ఆహా, ఈ బల్లెకి నేను గుడి కట్టించినా తక్కువే. ఏం నా భాగ్యం, థ్యాంక్స్ బల్లి అనుకుంటూ వేద చుట్టూ చేతులు వేసి ఏం కాదు, నేను ఇక్కడే ఉన్నాను కదా, అది జస్ట్ బల్లి, దానికే ఇలా భయపడతారా ఎవరైనా అంటుంటే నాకు బల్లి అంటే చాలా భయం, తొందరగా దాన్ని తోలే అంటున్నావు. ఎక్కడికి తోలాలి? దాని అత్తగారింటికా? అదేమైనా నా ఫ్రెండా? చెప్పు, వెళ్ళమని చెప్పగానే వెళ్ళిపోవటానికి. అయినా ఉండని, దానితో ప్రాబ్లం ఏంటి? ఎంత బాగుందో అంటాడు వేద చుట్టూ ఉన్న చేతులు ఇంకా బిగిస్తూ. వేద బల్లి గొడవలో అదేం గమనించుకోలేదు. ఏంటి బాగుందా? ఏం బాగుంది? బాగోటానికి అదేమైనా కుక్క పిల్ల, పిల్లి పిల్ల? అయినా ఎవరైనా పెట్స్ కింద డాగ్స్ పెంచుకుంటారు, కానీ మీరేమో బల్లిని పెంచుకున్నారు, అది కూడా ఇదిగో బాత్రూంలో. ఎన్నేళ్ళ నుండి ఉంది బాబు, ఎంత పెద్దగా ఉందో. ఇంత పెద్ద కళ్ళేసుకొని గుడ్ల గుబల నన్నే మిటకరించి మరీ చూస్తుంది. ప్లీజ్ తొందరగా దాన్ని బయటికి పంపించు, లేదంటే నన్నైనా బయటికి తీసుకొని వెళ్ళు అంటూ మెల్లిగా ఒక కన్ను తెరిచి మళ్ళీ దాని వంక చూస్తుంది. అక్కడ ఉండదు. అమ్మయ్య వెళ్ళిపోయిందా అనుకునేలోపు అది కాస్త గోడ మీద నుండి పాకుతూ వచ్చి ఫ్లోర్ మీద ల్యాండ్ అవుతుంది. వేదకాలికి ఇంచి గ్యాప్లో ఉంది. అది అనుకుంటూ కెవ్వు నరుస్తూ మళ్ళీ రుద్ర నడుం చుట్టూ చేతులు బిగించి రుద్ర చెస్ట్ మీద తలపెట్టి గట్టిగా కళ్ళు మూసుకొని అదెక్కడ తన మీదకి వస్తుందన్న భయంతో వణుకుతూ తన 2 పాదాలని రుద్ర పాదాల మీద పెట్టి నిలబడి వచ్చేసింది, ప్లీజ్ ప్లీజ్ నాకు భయం వేస్తుంది అని చిన్నపిల్లల బిక్కుబిక్కుమంటున్న వేదాన్ని చూస్తే రుద్రకు అసలు నవ్వు ఆగటం లేదు. ఎట్ ది సేమ్ టైం వేద తనకి అంత దగ్గరగా ఉండటం కూడా నచ్చుతుంది. వేద స్పర్శ తనకి నచ్చుతుంది. తన బాడీలో ఇన్నాళ్ళు మడిచిపెట్టిన ఫీలింగ్స్ అన్నీ తన్నుకుంటూ బయటికి వస్తుంటే కష్టంగా వాటిని లోపలికి తోసేసి శ్రీ అని మెల్లిగా పిలుస్తుంటే వెళ్ళిందా ఇంకా ఉందా అని అడుగుతుంది. అక్కడుంది, నువ్వు బయటికి వెళ్తే నేను దాన్ని బయటికి తరిమేస్తాను అని రుద్ర అంటుంటే నాకు భయంగా ఉంది అని వేద అంటుంటే సరే ఇలాగే ఉందామా మరి, నాకేం ప్రాబ్లం లేదు, చాలా కంఫర్ట్గా ఉంది, ప్లీజ్ నన్ను రూమ్లో దిగబెట్టవా అని కింద పెదవి ముందుకు పెట్టి ఏడుపు మొహం పెట్టి అడుగుతుంది. తన ఎక్స్ప్రెషన్స్కి నవ్వొస్తుంది. రాక్షసి, ఇప్పుడు బల్లి భయం కాబట్టి నిన్ను టచ్ చేసినా ఏమనకుండా ఎత్తుకొని దిగబెట్టు అని అడుగుతున్నావు, లేదంటే ముట్టుకుంటే ఇంతెత్తున లేచేదానివి అనుకొని వేదాన్ని ఎత్తుకొని రూమ్లో దిగబెట్టి కళ్ళు తెరువు, రూమ్కి వచ్చేసావు, బల్లి లేదు ఇక్కడ అంటాడు. అమ్మయ్య అని గుండెల మీద చేసుకుని ముందు దాన్ని బయటికి తోలండి. వెళ్తున్నాలే అంటూ బాత్రూంలోకి వెళ్ళి థ్యాంక్స్ బల్లి, నీ వల్ల నా బంగారం నాకు హగ్గిచ్చింది, ఏమనుకోవద్దు, నా బంగారం భయపడుతుంది, అందుకే నిన్ను బయటికి వదులుతున్నా అంటూ మెల్లిగా దాన్ని డస్ట్ ప్యాన్లోకి వేసి బయటకు తీసుకొని వెళ్తుంటే
అది అందులో ఉండను అంటూ ఎగిరి దూకి కిందికి పడుతుంది. అది కింద పడగానే కెవ్వు నరిచి బెడ్డెక్కుతుంది వేద. అరుపులు విని దియా లేచి కూర్చుని వేద భయంతో గెంతుతూ వేస్తున్న డాన్స్ చూసి కిలకిలా నవ్వేస్తుంది. శ్రీ చూడు, నిన్ను చూసి దియా కూడా నవ్వేస్తుంది. చిన్న పిల్లలా చేస్తున్నావు అంటూ ఆ బల్లిని పట్టుకుంటుంటే మెల్లిగా జాగ్రత్త అంటుంది. నాకేం కాదు, కంగారు పడకు అని రుద్ర అంటుంటే జాగ్రత్త చెప్పింది మీకు కాదు, బల్లిని జాగ్రత్తగా పట్టుకోండి, దానికి నొప్పి వస్తుంది పాపం, మీరు కర్రతో కొడుతూ పట్టుకుంటే దానికి దెబ్బ తగులుతుంది అని బల్లి మీద జాలి చూపిస్తున్న వేదాన్ని చూసి గుడ్లు తేలేస్తాడు. నా తల్లే, నా బంగారమే, ఎంత బాగా చెప్తున్నావో, దానికి జాగ్రత్త చెప్తుంటే నేను ఇంకా పిచ్చోళ్ళ నాకు జాగ్రత్త చెప్తున్నావేమో అనుకున్నా, కర్మరా బాబు అని తల కొట్టుకొని దాన్ని జాగ్రత్తగా తీసి బయటపడేస్తాడు. హ్యాపీనా, అది బయటకు వెళ్ళింది కదా. థ్యాంక్స్, మీరు వెళ్ళి స్నానం చేయండి, బల్లిని ముట్టుకొని అలా ఉండకూడదు అని చెప్తుంది. వేద చెప్పటంతో సరే అని వెళ్ళి స్నానం చేస్తాడు. ఫ్రెష్ అయిపోయి దియాని ఎత్తుకొని కిందికి వస్తూ, మీ మమ్మీకి బల్లి అంటేనే భయమా, ఇంకేమైనా భయం ఉందా? హా, బల్లి అంటే మమ్మీకి చాలా భయం, కానీ నాకు భయం లేదు అని వేదాన్ని చూసి దియా నవ్వుతుంటే రుద్ర దియా తనను వెక్కిరిస్తూ నవ్వటంతో ఉక్రోషం వచ్చి ఇద్దరిని గుర్రుగా చూస్తుంది. ఏంటన్నయ్య ఇద్దరు నవ్వుకుంటూ వస్తున్నారు అని స్వీటీ అడుగుతుంటే మీ అన్నయ్యకి కొంచెం స్క్రూ లూజ్ అయినట్టుంది, అందుకే అలా పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నాడు అని రుద్రాన్ని కోపంగా చూస్తూ స్వీటీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది వేద. ఏం లేదురా అంటూ వేద చేసిన హంగామా గురించి చెప్తుంటే స్వీటీ కూడా పడి పడి నవ్వుతుంటే అలకగా కూర్చుంటుంది వేద. అది చూసిన అభి, ఏంటి ఇద్దరు అన్నా చెల్లెలు కలిసి నా చెల్లి నేర్పిస్తున్నారా, వాళ్ళని పట్టించుకోక తల్లి, నీకు నేనున్నాను, నువ్వు నేను ఒకే పార్టీ అంటాడు అభి. చిన్న స్మైల్ ఇస్తుంది అభిని చూసి. దియా మిల్క్ తాగే టైం కాబట్టి ఇబ్బందిగా స్వీటీ వైపు చూస్తుంటే, ఏంటి వదినా అలా చూస్తున్నావు, ఏదైనా అడగాలా? అది నేను కిచెన్లోకి వెళ్ళొచ్చా అంటే దియా మిల్క్ తాగే టైం అందుకే అంటూ నసుకుతుంది. రుద్రాకి పిచ్చి కోపం వస్తుంది. తన ఇంట్లో తను పరాయిదానిలాగా పర్మిషన్ అడుగుతుంటే కోపం బాధ రెండు వచ్చేశాయి. వేదాన్ని ఏమనలేక పక్కనున్న కోపంతో ఫ్లవర్ వాజ్ విసిరేసి అక్క నుండి వెళ్తాడు. కోపంతో గార్డెన్లోకి వెళ్ళి, ఎందుకు శ్రీ ఇలా పరాయిదానులా అనుకుంటావు, నువ్వు అలా అనుకోవద్దనే నీకు భావన అవుతాను అన్న విషయం కూడా చెప్పాను, అయినా కూడా ఇలా చేస్తే పెయిన్గా ఉందిరా, నన్ను నీ హక్కులా ఫీల్ అయ్యే రోజు ఎప్పుడు వస్తుందో అనుకుంటూ బాధపడతాడు. అంత కోపంగా ఉన్న రుద్రాన్ని చూసేసరికి ఒక్కసారిగా వేద భయపడుతుంది. ఇప్పుడు నేనేమన్నాను, అంత కోపంగా వెళ్ళాడు అనుకుని బిక్క మొహం వేసుకుని స్వీటీని చూస్తుంది. ఏంటి వదినా, ఇది నీ ఇల్లు వదినా, నువ్వు పర్మిషన్ అడగటం ఏంటి, ఈ ఇల్లు అందరికన్నా నీకే ఎక్కువ హక్కు ఉంది, నాకన్నా కూడా, ఎందుకంటే నేను రేపు పొద్దున పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్తాను, కానీ ఈ ఇల్లు నీది, ఇక్కడ ప్రతి దానిలో నీకు హక్కు ఉంది, ప్లీజ్ ఇలా ఎప్పుడు పర్మిషన్ అడగద్దు. నువ్వు పరాయి దానిలో పర్మిషన్ అడిగేసరికి అన్నయ్యకి కోపం వచ్చింది, నువ్వు ఈ ఇంట్లో మనిషివని ఫీల్ అవ్వదునా, ఇక ఆ విషయం వదిలే, వెళ్ళి దియాతో పాటు నాకు బూస్ట్ కావాలి ఇవ్వవా ప్లీజ్ అని అడుగుతుంది. స్వీటీ అలా చిన్నపిల్లలాగా క్యూట్గా అడిగేసరికి దియాలాగా అనిపిస్తుంది. చిన్న స్మైల్ ఇచ్చి ఓకే కిచెన్ ఎక్కడుంది అని అడిగితే నేను చూపిస్తాను మేడం అంటుంది మేడ్. అంటూ మేడ్తో వెళ్ళి దియాకి స్వీటీకి మిల్క్ రెడీ చేసి కాఫీ కూడా ప్రిపేర్ చేస్తుంది. స్వీటీ ఇదిగో మిల్క్ అని స్వీటీకి ఇచ్చి అవికి కాఫీ ఇస్తుంది. థ్యాంక్స్ మా అంటాడు కప్పు తీసుకుంటూ. దియా ఎక్కడా అని అడిగితే అన్నయ్య దగ్గరికి వెళ్ళింది వదిన, గార్డెన్లో ఉన్నారు. ఈ దియా ఒక్కచోటు ఉండటం లేదు, ఇప్పుడు అతగాడు అక్కడే ఉంటాడు, మళ్ళీ కోపంగా చూస్తాడు, అంత కోపం ఏంటో మనిషికి అని కొనుక్కుంటూ మెల్లిగా గార్డెన్లోకి వెళ్తుంది. రుద్ర వెనక నవ్వుతూ పరిగెత్తుతూ ఆడుతున్న దియాని చూసి హాయిగా అనిపిస్తుంది. ఆదిత్య ఉన్నప్పుడు ఇంతే చల్లాకీగా ఉండేది, మళ్ళీ ఇప్పుడు అలా చూసేసరికి హ్యాపీగా అనిపించింది. దియా మిల్క్ అంటూ వస్తుంటే హా మమ్మ అంటూ వచ్చి వేద ఒళ్ళో కూర్చుంటుంది. దియాని సరిగ్గా కూర్చోబెట్టుకుని మిల్క్ తాగేస్తూ ఆ కాఫీ మీ డాడీ కోసమే అని చెప్పు అని దియా చెవిలో చిన్నగా ఊదుతుంది. అంత చిన్నగా చెప్పినా కానీ వేద మాటలు రుద్ర చెవిలో పడతాయి. అమ్మని నువ్వివ్వచ్చు కదే. ఇవ్వవు, నువ్వు ఇస్తేనే తీసుకుంటా అనుకొని సైలెంట్గా ఫోన్లో ఏదో చూస్తూ కూర్చుంటాడు. డాడీ ఆ కాఫీ మీకే అంట, మమ్మీ చెప్తుంది అంటుంది దియా పాప. అబ్బా దియా, నేనే చెప్పానని ఎందుకు చెప్పావు అని తల కొట్టుకుంటుంది వేద. వేదాన్ని చూసి వస్తున్న నవ్వుని మీసాల చాటున దాచేస్తాడు రుద్ర. ఎవరు చేశారో వాళ్ళిస్తేనే తీసుకుంటా బంగారం అంటాడు ఓరగా వేదాన్ని చూస్తూ. కళ్ళు చిన్నవి చేసి కావాలనే చేస్తున్నాడు. తాగకపోతే తాగకు, నేనెందుకు ఇస్తాను అని మూతి తిప్పేస్తుంది.
దియాకి మిల్క్ తాగించేసి నువ్వు ఆడుకో అంటూ కాఫీ కప్ కూడా తీసుకుని ముందుకు వెళ్తుంది. కానీ మనసొప్పక వెనక్కి వచ్చి కాఫీ ఏంటో రుద్ర ముందు పెడుతుంది. బావా కాఫీ తీసుకో అని చెప్పు, అప్పుడు తీసుకుంటా అంటాడు వేద వైపు చిలిపి కళ్ళతో చూస్తూ. ఏంటి, బావా తీసుకో అని ఇవ్వాలా? ఇంకా నయం, చంకనెక్కించుకొని తాగించమని చెప్పలేదు. బావలేదు, పాలుకోవా లేదు, తాగకండి, ఎవరు తాగమన్నారు అని వెళ్ళిపోతున్న వేద చేయి పట్టుకొని తన మీదికి లాక్కుంటాడు. ఆమంతం వచ్చి రుద్ర ఒళ్ళో వచ్చి పడుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ కాఫీ నా పొట్టలో పడే వరకు నువ్వు ఇక్కడ నుండి కదిలేదే లేదు అంటాడు వేద చుట్టూ చేతులు బిగిస్తూ. వదలండి, ఎవరైనా చూస్తే చండాలంగా ఉంటుంది అని వేద గింజుకుంటుంటే, ఓ ఎవరు చూడకపోతే ఓకేనా అంటాడు కవ్వింపుగా. రుద్రాన్ని కొట్టేలా చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటుంది కోపంగా. తెలుగే మాట్లాడుతున్నా అంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నారు? వదలండి, మీరు ఇలా చేస్తే కోపం వస్తుంది, నేను మా ఇంటికి వెళ్తాను చెప్తున్నా అని వేలు చూపిస్తూ బెదిరిస్తుంది. మీ ఇల్లు ఎక్కడుంది? ఇది నీ ఇల్లు, అర్థమవుతుందా? ఇంకోసారి పరాయిదానులా వేరు చేసి మాట్లాడితే అసలు ఊరుకొని చెప్తున్నా అని గంభీరంగా చెప్పి వేద భయపడటం చూసి వేద ఫేస్ని దోసిట్లోకి తీసుకుని, శ్రీ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, నీకు పెళ్ళైంది, నేను నీ భర్త, ఇది నీ ఇల్లు, నువ్వు ఇక్కడ ఎలా అయినా ఉండొచ్చు, అన్ని రైట్స్ ఉన్నాయి, ఇలా పర్మిషన్ అడిగి నన్ను బాధ పెట్టకు అంటూ వేద నుదుటిన చిన్నగా కిస్ చేసి వేద చేతిలో ఉన్న కాఫీ తీసుకొని వెళ్ళు అని వదులుతాడు. రుద్ర వదిలిన నెక్స్ట్ మినిట్ ఇంట్లోకి పరుగులు తీస్తుంది. అమ్మో, ఏంటితను ఇలా ఉన్నాడు, పెద్ద గజిని, అప్పుడే కోపంగా ఉంటాడు, అప్పుడే శాంతంగా పారిపోతాడు, ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కావటం లేదు. రాక్షస్, చెయ్యి ఎంత గట్టిగా పట్టుకొని లాగాడో, బావా అంట బావా అని రుద్ర మీద చిటిపిటలాడుతూ అనుకుంటూ రూమ్లోకి వెళ్తుంది. డిన్నర్ టైంలో వేద ఇంకా కిందికి రాకపోయేసరికి, అన్నయ్య వదిన్ని పిలుచుకునిరా అంటుంది స్వీటీ. హా స్వీటీ, మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి పిలుచుకొని వస్తాను. ఏం చేస్తుందో మేడం? దియాని పడుకోబెట్టడానికి వెళ్ళింది, ఇంకా తినడానికి రాలేదు అనుకుంటూ గదిలోకి వెళ్ళేసరికి దియాని జోకొడుతూ ఏటో ఆలోచిస్తూ ఉంది. మళ్ళీ స్టార్ట్ చేసింది. ఆ మెదడుకి కొంచెం సేపు కూడా రెస్ట్ ఇవ్వదు. నేను ఒంటరిగా అస్సలు వదలకూడదు, వదిలితే ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటావు అనుకుని వేద దగ్గరికి వెళ్ళి, ఏం ఆలోచిస్తున్నారో మాకు కొంచెం చెప్పచ్చు కదా, మేము ఆలోచిస్తాం అంటాడు రుద్ర. రుద్రను ఒకేసారి చూసి చూపు తిప్పేస్తుంది. ఇందాక చేసింది గుర్తుకొచ్చి, అబ్బో నా మీద అలకే, అలిగితే కూడా క్యూట్గా ఉన్నావంటూ ముక్కు మీద ట్యాప్ చేస్తాడు. రుద్ర చేయి పక్కకి తోసేస్తుంది. సరే, నా మీద కోపం ఉంటే ఉండని, కానీ ముందు డిన్నర్ చేద్దు పద, నాకు ఆకలిగా లేదు, మీరెళ్ళి తినండి అంటుంది. నువ్వు తినకుండా ఎలా తింటాను? ఆయన ఆకలి ఎందుకు వేయటం లేదు, కొంచెమైనా తినాలి పద అంటూ తీసుకెళ్తుంటే, ప్లీజ్ నాకు తినాలని లేదు అంటుంది. వేద పక్కన కూర్చొని వేద చేతిలో చేయి వేసి, ఏమైంది మా అంటూ లాలనగా అడుగుతాడు. అంత ప్రేమగా అడిగేసరికి, రేపు కోర్టు కేసు ఉంది కదా, భయంగా ఉంది, దియాని వాళ్ళకి అప్పచెప్పమంటే అని భయపడుతుంది. వేద చేయి ప్రెస్ చేసి, ట్రస్ట్ మీ శ్రీ, దియా ఎక్కడికి వెళ్ళదు, మనం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు దియా కూడా మనతో పాటు వస్తుంది, ప్రామిస్, నేను చూసుకుంటాను, నా మీద నమ్మకం పెట్టు, నీకు ఇస్తున్న ఫస్ట్ గిఫ్ట్ అనుకో, ఓకేనా, పద అని నచ్చజెప్పి కిందికి తీసుకొని వస్తాడు. కూర్చోబెట్టి ప్లేట్లో తానే సర్వ్ చేసి తిను అంటాడు. అంటూ ఏదో 4 ముద్దలు తినేసి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. రూమ్కి వెళ్ళి ఎక్కడ పడుకోవాలి, సాయంత్రం అంటే అతను పడుకోలేదు, ఇప్పుడు బెడ్ మీదే పడుకుంటాడు కదా, మరి ఎక్కడ పడుకోవాలో తెలియక అక్కడ సోఫా ఉంటే పిల్లో బ్లాంకెట్ తీసుకొని సోఫాలో పడుకుంటుంది. కింద అభితో మాట్లాడొచ్చేసరికి సోఫాలు ముడుచుకొని పడుకున్న వేదాన్ని చూసి, నీ ఎంకమ్మ ఎలా పడుకుందో చూడు, బెడ్పై పడుకోకుండా సోఫాలో పడుకుంది, నిన్ను ఎలా మార్చాలే అనుకొని నిద్రలో ఉన్న వేదాన్ని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. దియా కొంచెం అటు సైడ్కి జరిపి పిల్లోస్ అడ్డుగా పెట్టి ఇద్దరికి తనకి దియాకి మధ్యలో వేదాన్ని అడ్జస్ట్ చేసి వేద పక్కన చేరిపోతాడు రుద్ర. వేద డీప్ స్లీప్లో ఉండటం వల్ల తనకి తెలీదు. వేదాని తన ఎద మీద పడుకోబెట్టుకొని, ఇలాంటి మూమెంట్ కోసం ఎంత వెయిట్ చేశాను శ్రీ, ఫైనల్లీ నువ్వు నా దగ్గరికి వచ్చేసావు, నువ్వు నా గుండెల మీద పడుకుంటే ఎంత హాయిగా ఉందో, ఆనందంతో పరవలు తొక్కుతుంది నా గుండె అంటూ వేద చుట్టూ చేతులు వేసి కళ్ళ నిండా వేద రూపం నింపుకుంటాడు. నిద్రలో ఉన్న వేద దియ్య అనుకుని ఇంకా దగ్గరికి జరిగి రుద్ర మీద చేయి వేసి రుద్ర మెడ వంపుల్లో తల దూర్చి పడుకుంటుంది. రుద్ర ముందు షాక్ అయినా నిద్రలో ఉన్న తనని చూసి నవ్వుకొని, రాక్షసి, మెలకువగా ఉన్నప్పుడు ముట్టుకుంటే ఇంతెత్తున ఎగురుతావు, ఇప్పుడు ఎలా చుట్టుకొని పడుకున్నావు అని వేద వెచ్చటి ఊపిరి తన సెన్సిటివ్ ప్లేస్ అయిన మెడ వంపులో తగులుతుంటే రుద్రలో యవ్వనపు కోరికలు బయటికి వస్తుంటాయి. రుద్ర కంట్రోల్ రా అని
తనకి తాను కంట్రోల్ చేసుకొని వేదాన్ని గట్టిగా చుట్టుకొని పడుకుంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఆనంద్ గారి ఇంట్లో. ఏంటి ఇందు అలా ఒంటరిగా కూర్చున్నావు అంటూ వస్తాడు ఆనంద్. మనం ఒంటరి వాళ్ళమే కదండి. ఒంటరిగా కూర్చోకుండా ఇంకెలా కూర్చుంటాం? మనం ఒంటరి వాళ్ళమే. ఆదిత్య మనల్ని ఒంటరి వాళ్ళనే చేశాడు కదా అంటుంది శూన్యంలోకి ఎటో చూస్తూ. తనని ఎలా ఓదార్చాలో అర్థం కావటం లేదు. తను బయటకి చెప్తుంది, అతను చెప్పటం లేదు. అంతే తేడా. మన రాతలు అలా ఉంది, ఏం చేస్తాం? అయినా ఎందుకు ఇప్పుడు అంత బాధ? వేద పెళ్లి చేసుకొని వెళ్ళిందనా? ఆదిత్య తర్వాత కూతుర్లా చూసుకుందండి. ఇంట్లో వేద దియా కళ్ళ ముందు తిరుగుతుంటే అన్నీ మర్చిపోయేదాన్ని. ఇప్పుడు ఇల్లంతా బోసిపోయింది అసలు. చూడండి ఇల్లు ఎలా అయిందో. ఇక్కడ ఉండాలని కూడా లేదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావటం లేదు అని ఆనంద్ గారి ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటుంది. భార్య తల నిమురుతూ, బాధపడకు, రోజు దియాని వేదాన్ని చూసొద్దాం, దియాని మధ్యలో ఇక్కడికి తెచ్చుకుందాం అంటాడు ఓదార్చి. రేపు కోర్టుకేస్తుంది, వెళ్ళాలి. వేద ఎంత టెన్షన్ పడుతుందో అక్కడ. రుద్ర ఉన్నాడు, చూసుకుంటాడనుకో. వేద విషయంలో మనం ఏం చింతించాల్సిన పని లేదు. రుద్ర తనని ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటాడు అని చెప్తాడు ఆనంద్. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే. ముందుగా మెలకు వచ్చిన రుద్ర కళ్ళు తెరిచేసరికి ఇంకా వేద తన మీద అలాగే పడుకుని ఉండటం చూసి చిన్నగా నవ్వుకొని గుడ్ మార్నింగ్ శ్రీ అని నుదుటిన ముద్దు పెట్టుకొని సరిగ్గా పడుకోబెడతాడు. మళ్ళీ లేస్తే అరిచి గోల చేస్తుందని రుద్రకి తెలుసు. అందుకే ఏం తెలియనట్టు సోఫాలో పడుకోబెట్టి ఫ్రెష్ అయ్యి జిమ్ రూమ్కి వెళ్తాడు. తర్వాత మెల్లిగా లేచిన వేద టైం చూసి అయ్యో ఇంతసేపు పడుకున్నానేంటి అనుకొని గబగబా లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి దియాని కూడా లేపి రెడీ చేస్తుంది కోర్టుకి టైం అవ్వటంతో. రుద్ర రాగానే పిలకలు వేయించుకొని గుడ్ మార్నింగ్ డాడీ అంటూ పరిగెత్తి ఎత్తుకో అని చేతులు చాపుతుంది. ఫ్రెష్ అయ్యాక ఎత్తుకుంటానురా, నాకు మొత్తం స్వెట్ పట్టేసింది. నువ్వు ఫ్రెష్ అయ్యావు కదా, మళ్ళీ నీకు స్వెట్ అంటుకుంటుంది అని చెప్పేసి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. రుద్ర రెడీ అయ్యి దియాని ఎత్తుకొని ఇప్పుడు ఓకేనా, ఈరోజు నా లిటిల్ ప్రిన్సెస్ నిజంగా ప్రిన్సెస్ లాగా ఉంది అంటాడు బ్లూ లాంగ్ ఫ్రాక్లో ఉన్న దియాని చూస్తూ. శ్రీ పద, టైం అవుతుంది, వెళ్దామా అంటుంటే అంటూ తల ఊపి ఫోన్ తీసుకుని రుద్ర వెనకే ముందుకు వెళ్తుంది. కిందికి వెళ్ళి దేవుడి గదిలో హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని స్వీటీ వాళ్ళకి చెప్పేసి రుద్ర వెంట ముందుకు వెళ్తుంది. రుద్ర వెళ్ళేసరికి రుద్ర కోసం కార్ డోర్ ఓపెన్ చేసి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అంటాడు. గుడ్ మార్నింగ్ అంటూ ఎక్కి కూర్చుంటాడు. వేద కూడా ఎక్కగానే కారు ముందుకు దూసుకుపోతుంది. అటు ఆనంద్ గారు ఇందు గారు కూడా స్టార్ట్ అవుతారు. ఓ గంట తర్వాత ఇంచుమించు ఒకేసారి ఇద్దరు అక్కడికి చేరుకుంటారు. వీళ్ళతో పాటు ఇంకో కారు కూడా వచ్చి వాళ్ళ ముందు ఆగుతుంది. వాళ్ళు ఎవరో కాదు, శ్రీకర్, రవలి. వాళ్ళని చూసిన వేద ముందుకు నడుస్తున్న దియాని ఫాస్ట్గా ఎత్తుకొని ముందుకు వెళ్తుంది. ఎందుకంటే దియాని వాళ్ళు ఎక్కడ దగ్గరికి తీసుకుంటారో అని వేద భయం. అందుకే దియాని చేతిలోకి తీసుకుంటుంది. ఆనంద్ ఇందు దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని ఎలా ఉన్నారు అంటుంది. ఆనంద్ గారు నవ్వుతూ, నువ్వు అక్కడికి వెళ్ళింది నిన్ననే, ఏదో 10 రోజులైనట్టు అడుగుతావేంట్రా అంటూ తల నిమురుతాడు. పోండి, మీతో మాట్లాడను, మీరు నన్ను గెంటేసి చక్కగా ఉంటున్నారు కదా అంటుంది రుద్రతో పెళ్లి చేసినందుకు. హహా అని నవ్వుతూ, మా వేదకి చాలా రోజుల తర్వాత మా మీద కోపం వచ్చిందే అంటూ బుగ్గలు లాగి దియాని ఎత్తుకొని రుద్రాని పలకరిస్తారు. మా వేద బాగా చూసుకుంటుందా, ఏమైనా ఇబ్బంది పెడుతుందా అంటూ అడుగుతాడు ఆనంద్ రుద్రాని చూస్తూ. నేను అతన్ని ఇబ్బంది పెట్టడం కాదు, అతన్ని నన్ను ఆడుకుంటున్నాడు అనుకుంటుంది మనసులో. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.